టాక్సిక్ మూవీకి ఓన్లీ హీరో ఇస్ యష్. టాక్సిక్ మీనింగ్ అంటే ఏంటో తెలిస్తే హలో గైస్, వెల్కమ్ టు అవర్ విదిరిఫై మూవీ మ్యాక్స్ ఛానల్. ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సిరీస్ తర్వాత వస్తున్న సూపర్ ఫిలిం అయిన టాక్సిక్ మూవీ ఇవాళ గ్రాండ్గా రిలీజ్ అయింది. సో ఈ మూవీ ఎలా ఉంది, అబోవ్ 18 ఇయర్స్ అనేది ఈ మూవీ వాళ్ళు ఇచ్చిన బ్రాండ్ పేరు. సో ఈ మూవీ ఎలా ఉంది, తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్కి వెళ్ళొచ్చా లేదా అనేది ఇండెప్త్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మన స్టోరీ లైన్ విషయానికి వస్తే, రాయ్ అండ్ హిస్ సిస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, అండ్ వాళ్ళ తర్వాత సిటీ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళిద్దరూ నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేశారు, వీళ్ళు ఎలాగా ఆ పేస్లో నుంచి మూవ్ ఆన్ అయ్యి ఫాల్, రేజ్ అండ్ రూల్గా వీళ్ళిద్దరూ ఎలాగ డెమాన్స్ట్రేట్ అయ్యారనేది బేసిక్ ప్లాట్ లైన్. మూవీ అనేది 3 గంటల సేపు ఉంది. ఈ 3 గంటల్లో కూడా మీకు అన్ని మూవీలు క్లబ్ చేసేసి ఆల్ మూవీ మిక్సింగ్ కొట్టేసి సినిమా రాస్తే ఎలా ఉంటుంది, సేమ్ యాస్టీస్ అలాగే ఉంటుంది. ఒక పట్టణ స్క్రీన్ ప్లే ఉండదు, స్టోరీ ఉండదు, నరేషన్ ఉండదు, ఏది ఉండకుండా ఏదో క్లిప్పింగ్ క్లబ్జీ కొట్టేసుకుంటా మూవీ వెళ్ళిపోతే అదే టాక్సిక్ ఫిలిం. వాళ్ళు ఒక స్టోరీ లైన్ అనుకున్నారు, దాన్ని ఒక సిచ్యువేషన్ అనుకున్నారు, వాటిని ఒక ఏరియాకి వెళ్ళిపోయి ఒక లొకేషన్కి వెళ్ళిపోయి అక్కడ ఈ సీన్ రాసేసి షార్ట్ చేసేస్తే సినిమా అయిపోయింది. వాళ్ళ యొక్క ఫిలాసఫీ అది అనుకుంటా. మూవీ అనేది ఒక స్టోరీ లైన్ లేకుండా ఏదో వెళ్ళిపోయాం, సినిమా షూట్ చేసేసాం, దాన్ని మొత్తాన్ని ఎడిట్ చేసేసాం, అదిరిపోయి మ్యూజిక్ పెట్టేసాం, లొకేషన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అనుకొని థియేటర్లోకి వచ్చేసారు. మూవీ అనేది అంతే. ఒక రాకింగ్ స్టార్ యష్ కోసం మీరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారేమో, కానీ స్క్రీన్ ప్లే చూసి, సిచ్యువేషన్ చూసి, స్టోరీ లైన్ చూసి థియేటర్కి వెళ్ళి మీరే తప్పకుండా ఎంజాయ్ చేయలేరు. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇలాంటి రివ్యూ ఇస్తానని నేను అసలు అనుకోలేదు. బికాస్ ఇలాంటి రివ్యూ ఇవ్వడానికి కూడా నేను యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు. బట్ ఇట్స్ ఓకే. మూవీ అనేది తప్పకుండా మీరు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఓన్లీ రాకింగ్ స్టార్ యష్ కోసం థియేటర్కి వెళ్ళండి. అండ్ కియారా అద్వానీ గారి కోసం కూడా. ఈ మూవీలో ఒక మంచి పని జరిగింది అంటే ఏంటంటే, ఒక రాకింగ్ స్టార్ యష్ అండ్ కియారా అద్వానీ గారి మధ్య సీక్వెన్సెస్ అండ్ లవ్ ట్రాక్, ఈ 2 సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన పేరు కూడా, వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. అది మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళిద్దరి కోసం కేవలం థియేటర్కి వెళ్ళి అండ్ క్లైమాక్స్ కోసం ఒకసారి వెయిట్ చేసి థియేటర్లో చూడొచ్చు. అండ్ వన్ టైం వాచబుల్. బట్ తప్పకుండా 18+ వాళ్ళే వెళ్ళండి. 18 బిలో వాళ్ళని తప్పకుండా థియేటర్కి అయితే తీసుకెళ్ళొద్దు. ఇట్స్ మై ప్రామిస్. సో ఇంతకు మించి ఈ మూవీ గురించి చెప్పాల్సిన ఏమీ లేదు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మా ఈ రివ్యూ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. సో వన్స్ అగైన్ ఐల్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ స్టే విత్ మీ, టేక్ కేర్ అండ్ సైనింగ్ ఆఫ్ వంశీ. థ్యాంక్ యూ.